everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alani మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడికి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ ర్యాండమ్ వ్లాగ్. కొన్ని థింగ్స్ క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను, సో అవే చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను బయటకు వెళ్ళే పని ఉంది, ఆ పని కంప్లీట్ చేసుకొని వచ్చాక నేను రిమైనింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో బయటకు వెళ్ళే పని ఉంది, ఫస్ట్ వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి బయట, అవి చేసుకొచ్చేసాక ఇంకా ఇంట్లో ఏమేమి చేస్తా ఏంటి జస్ట్ ర్యాండమ్ డే వ్లాగ్ ఇది. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది, నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అది చేసుకొని వచ్చాక నేను మళ్ళీ కలుస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి, ఆ పని ఎలాగో కాలేదు కాబట్టి ఇప్పుడు నేను కొన్ని మింత్రా పార్సల్స్ వచ్చాయి, అవి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పనికి మాన వస్తువు. మా అమ్మగారిని వీడియో చూసి ఫస్ట్ అని తిట్టుకుంటుంది, డబ్బులు వేస్ట్ చేయాలన్నా నేనే, డబ్బులు సేవ్ చేయాలన్నా నేనే అనమాట. అదేంటి అంటే ఇది నాకు అరౌండ్ 500 పడిందిలేండి. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, అంటే మంచిగా వస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు రాలేదు. పొద్దునే వచ్చింది, మనకు ఆత్రం తట్టుకోలేం కాబట్టి ఓపెన్ చేశాను. అదేంటంటే ఈ జ్యువెలరీ అనమాట, జ్యువెలరీ, ఇది బీడ్స్ జ్యువెలరీ. అసలు దీనికి 500 రూపీస్ అంటే అంత వర్త్ చేయదు ఇది 500 రూపీస్. అందుకే నేను ఇంకా రిటర్న్ పెట్టేశాను. అంత వర్త్ అసలు క్వాలిటీ కూడా నేను ఐ డోంట్ నో మీకు ఎలా కనిపిస్తుందో, నేను మింత్రాలో తీసుకున్నాను. క్వాలిటీ ఎంత వరస్ట్ ఉందంటే, రోడ్డు మీద కొనుక్కుంటాం కదా అదైనా పర్లేదేమో, దీనికంటే బాగానే ఉంటుంది అనిపించింది నాకెందుకు. గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ ఏమైనా తీసుకుందాం అనిపించింది. గమ్ముగా బేగం బజార్కి పోయి ఉంటే దీనికంటే బాబు లాంటిది దొరికేదేమో. అసలు డిజైన్ మాత్రమే బాగుంది కానీ ఫినిష్ అంతా నాకేమంత నచ్చలేదు. క్లియర్లీ యూ కెన్ సీ అనమాట, కనిపిస్తుందా ఐ డోంట్ నో మీకు ఎంత మాత్రం క్యాప్చర్ అవుతుందో. అసలు రోడ్డు మీద అమ్మేదైనా దీనికంటే బాగానే ఉంటుంది అనిపించింది నాకు. దీనికి 500 రూపీస్, 500 రూపాయలు. అంత క్లాసీగా కూడా లేదు అసలు, ఫినిష్ కానీ ఏమీ అంత క్లాసీగా లేదు. దీన్ని నేను అక్షరాల 500 రూపాయలు పెట్టి కొన్నాను. సో దీని లింక్స్ అయితే ఎవరు అడగకండి, ఎందుకంటే అది వచ్చాక మీరు నన్ను తిట్టుకుంటారు మళ్ళా, కాబట్టి నేను ఇవ్వను. ఏమంత క్లాసీగా లేదు అసలు, బాల్స్ కూడా అంత డిమ్గా. ఇది కొంచెం లైక్ బ్రైట్గా ఉంటే ఐ థాట్ ఆఫ్ వేరింగ్, కానీ యాక్చువల్గా నేను మా యానివర్సరీ శారీ అది పింక్ అనమాట. సో పింక్కి గ్రీన్ అయితే బాగుంటుంది. యాక్చువల్లీ మేము బయట వెళ్తున్నాము, ఇంకా గోల్డ్ ఏం వేసుకుంటాము, క్యారీ చేయలేం కదా అనేసి నేను ఇది ఆర్డర్ చేశాను. ఇది 1 వీక్ లేట్ వచ్చింది కాకుండా క్వాలిటీ వరస్ట్ ఉంది. మింత్రాలో ఎంతమంది జ్యువెలరీ కొంటారో నాకు తెలియదు కానీ అసలు నేను సజెస్ట్ కూడా చేయను. వరస్ట్ పర్చేజ్ ఇది, ఒక 500 రూపాయలు వేస్ట్. నేను ఎక్స్చేంజ్, దీనికి మళ్ళీ రిటర్న్ లేదు, ఎక్స్చేంజే ఉంది. ఆ ఎక్స్చేంజ్లో మనం ఇంకేమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు దేవుడి దయ వల్ల. సో ఇంకా నేను ఫేస్ వాష్ అవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలాగో అవి మనకు బేసిక్ నీడ్స్ కదా, అవి ఎలాగైనా మనం కొనుక్కుంటూ ఉంటాం ఎవ్రీ మంత్ అని చెప్పేసి. సో ఐ డిడ్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఒక వరస్ట్ పర్చేజ్, ఇంత దారుణంగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికంటే మీషోలో బాగా వస్తుందని నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే మా యానివర్సరీ వస్తుంది కాబట్టి చీర కావాలని చెప్పి శ్రవణ్ అడిగితే శ్రవణ్ డబ్బులు ఇచ్చాడు. మనం ఏం చేస్తాం, మనకి అత్తిరితే అట్లా ఎక్కువ కదా, 2000 అంటే 2000 ఇస్తే 2 చీరలు కొనుక్కోవచ్చు అని అయితే అట్లా మనది. మా ఆయన ఏమో ఒక చీర కొనుక్కుంటుంది నా పిల్లం అనుకొని 2000 ఇచ్చాడు అనమాట. నేనేం చేశానో చెప్తాను. లక్ష్మీ బోటిక్ పేజ్లో లక్ష్మీ సేల్ అని చెప్పేసి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అండ్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి డిజైన్స్, అండ్ ఎప్పుడు సేల్ నడుస్తుంది, ఏ ప్రోడక్ట్ మీద పర్టికులర్గా మనకు డిస్కౌంట్ వస్తుంది, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలన్నమాట. అలాంటి వాటిలో నేను చాలా బాగా అంటే లైక్ ఎంత సెర్చ్ చేస్తానంటే రోజు ఓపెన్ చేస్తా. చీర కొనుక్కోవాలని కాదు, రోజు ఓపెన్ చేసేది. ఏదో ఒక ఉంటుంది కదా, కొత్త డిజైన్స్ ఏమైనా వస్తుందేమో అంటే విష్ లిస్ట్లోకి పెట్టుకోవడం అలవాటు అనమాట నాకు. అన్ని అది స్టాక్ ఉన్నా లేకపోయినా మనకు అనవసరం, దాన్ని విష్ లిస్ట్లో పడేస్తాం అనమాట. సో అలా చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకరోజు ఓపెన్ చేసి చూస్తాం కదా మన విష్ లిస్ట్లో స్టాక్ ఇన్ అవుతుందేమో అని. లిటరలీ నేను ఈ చీర కోసము 4 నెలలు వెయిట్ చేశాను. 4 నెలలు. ఐ డోంట్ నో లక్ష్మీ బొటిక్ వాళ్ళు ఎందుకు దీన్ని రీస్టాక్ చేయలేదు. ఇది జార్జెట్ అనమాట, మస్లిన్ జార్జెట్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది చీర. సో ఇది నాకు 1040 పడింది. ఎంత సాఫ్ట్గా ఉందంటే
అంత సాఫ్ట్గా ఉంది. నాకు డిజైనర్ శారీస్ అవన్నీ రఫ్ ఉంటాయి కదా, అవి కట్టుకోవడం ఇష్టం ఉండదు. అట్లానే మరి అన్ని పట్టు చీరలు కూడా కట్టుకోలేం కదా. సో కొంచెం అట్లా ట్రెడిషనల్గానే ఉండాలి, కొంచెం పార్టీ వేర్లా కూడా ఉండాలని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నా దగ్గర ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక శారీ కూడా ఉంది, నేను మా యానివర్సరీ కట్టుకుంటాను. లాస్ట్ ఇయర్ అమ్మవారికి పెట్టాను కదా నేను, మీకు గుర్తుంటే మీరు ఆ వ్లాగ్లో నేను చూపించే ఉంటాను, శ్రావణ మాసం ప్రిపరేషన్స్ అని చెప్పేసి దాంట్లో చూపించుంటాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ చీర అసలు. నేను ఇంకా అందుకే ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, మన వల్ల అస్సలు కాదు కాబట్టి నేను ఇంకా ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను వరలక్ష్మికి ఈసారి కూడా అమ్మవారికి ఈ చీర పెడతాను. నేను అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఒక చీర పెడతాను అనమాట. లాస్ట్ ఇయర్ పెట్టానండి, సో అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ కూడా ఈ చీర పెడతాను. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి ఓకే, ఇది మన విష్ లిస్ట్లో ఉంది కాబట్టి ఇది కొనుక్కున్నాము, స్టాక్ ఇన్ అయింది ఆ రోజు. కాకపోతే ఒక చీరకి 100 రూపాయలు, వాట్ డు యూ సే, ఒక చీరకి 100 రూపాయలు పే చేయడం డెలివరీ ఛార్జెస్ వేస్ట్ కదా. ఇంకో 50 రూపాయలు వేసి ఇంకో చీర వస్తుంది కదా, డెలివరీ ఛార్జెస్ కలిసి వస్తుంది కదా అని చెప్పి జస్ట్ లైక్ అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక చీర కనిపించింది. దీని ఒరిజినల్ ప్రైస్ 2300 రూపీస్. ఇది నాకు సమ్ 1300 2000 రూపీస్ అండి ఈ శారీ ఒరిజినల్ ప్రైస్. దీన్ని కోర్వాయి సిల్క్ అంటారు అనమాట. సో ఇది నాకు ఎంతకు వచ్చిందంటే, ఇది కోర్వాయి సిల్క్, ఎస్, ఇది నాకు ఎంతకు వచ్చిందంటే జస్ట్ 1300కి వచ్చింది. వీళ్ళ దగ్గర ఒక్కొక్క పీస్ మిగిలిపోయి అలాగే ఉంటాయి కదా ఎవరు కొనకుండా, అలాంటివి వాళ్ళు స్టాకింగ్ చేస్తూ ఉంటారు, మనకి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇష్యూస్ అలాంటివి ఏమీ ఉండవు. ట్రస్ట్ మీ, నేను అలా ఎన్ని చీరలు కొన్నానంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కూడా కొన్న చీరలు చాలా బాగున్నాయి, నేను లిటరలీ వాడుతున్నాను కూడా. సో అలా ఈ చీర తీసుకున్నాను. అంటే నేను మొదటి నుంచి అమ్మవారికి కైండ్ ఆఫ్ లాస్ట్ టైం రెడ్ కట్టాం కదా, ఈసారి కడితే గ్రీన్ లేదంటే రోజ్ ఇట్లా చూస్ చేసుకుందాము, ట్రెడిషనల్ కలర్స్ అని చెప్పి అనుకున్నాను. సో అలా తీసుకున్న శారీ ఇది కొంచెం ట్రెడిషనల్ కలర్స్ అయితే బాగుంటుంది అమ్మవారికి కట్టడానికి అని చెప్పి నేను తీసుకున్నా. ఇది కోర్వాయి సిల్క్ అంటారు దీన్ని. ఇదైతే చాలా బాగుంది. సో నేను ఈసారి అమ్మవారికి ఈ చీర కట్టబోతున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది చీర, ఎంత బాగుందంటే మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది, గ్రీన్ కలర్. మగ్గం చేయించుకోవడం చేయించుకోవచ్చు. నేనైతే మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పెట్టిన చీరలకి మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది కదా. కాకపోతే నేను ఈ బ్లౌజ్ కుట్టించుకోను, సెపరేట్గా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దానికి బ్లౌజ్ అంటే మగ్గం వేయించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అదైతే మళ్ళీ వేరే శారీస్కి కూడా మనము స్టైల్ చేయొచ్చు కదా. ఇదైతే మనం మళ్ళీ ఇదే చీరకి వేసుకోవాలి, బికాస్ ఆఫ్ ద బార్డర్ ఉంటే మనం మళ్ళీ వేరే చీరలకి వేసుకోలేము. సో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే జస్ట్ బార్డర్ మీన్స్ బ్లౌజ్ సెపరేట్ చేసేసి పెట్టేసుకుందాము, ఈ గ్రీన్ కలర్లో మంచిగా మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఫస్ట్ అయితే అమ్మవారికి కట్టాలి ఇది. ఈసారి అయితే ఐ వాజ్ లైక్ లిటరల్ ఎదుగుతున్నా, నాకు ఏ చీర మంచిగా అనిపించలేదు అమ్మవారికి కట్టడానికి, నాకైతే మంచిగా అనిపించింది, ఇంక అందుకే ఇది చేసుకున్నాను అనమాట. ఇది నాకు సమ్ 1300కి వచ్చింది, అదొక 1000. మొత్తం మా ఆయన 2000 వేస్తే నేను ఒక 400 వేసి 2 చీరలు కొనుక్కున్నాను అనమాట. అట్లుంటుంది మనతో. నేనేంటి అంటే 2000కి ఒక చీర కొనడం అంటే అంత వర్త్ అనిపించలేదు. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం లక్ష్మీ బోటిక్ నేను ఎన్ని చీరలు కొన్నానంటే నా కబోర్డ్లో ఉన్న చీరలు అన్నీ వీళ్ళవే, ఇంకా కుట్టను కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే దగ్గరలో మా కజిన్స్ ఎవరిదైనా అంటే మా కజిన్స్లో చాలా మందికి ఇంకా పెళ్ళి కాలేదనమాట. నేను మా తమ్ముడు మాకిద్దరికే అయింది నాకు తెలిసి పెళ్ళిళ్ళు. ఇంకా మా కజిన్స్ చాలా మంది ఉన్నారు, లిటరలీ ఒక 10 మంది ఉంటారు నాకు కజిన్స్. వాళ్ళకి ఎవరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే కట్టుకోవచ్చు కదా అని చెప్పి ఆఫర్ ఉన్నప్పుడల్లా కొన్ని పెట్టుకున్నాను. లెట్స్ హోప్ ఇయర్ అట్లీస్ట్ కొంతమందికైనా పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పి, సో దట్ నాకు మంచి చీరలు కట్టుకునే అంటే నాకు రిపీట్ చేయడం ఇష్టం ఉండదు, ఉన్నవన్నీ స్టిచ్ చేసి ఈసారైనా కట్టుకోవాలనుకుంటున్నాను నేను. సో అదనమాట నా పర్చేస్. మమ్మీ చూడాలి ఇప్పుడు ఈ వీడియో, నన్ను తిట్లు తిడుతుంది, బట్ ఇట్స్ ఓకే. మా ఆయన నాకు పెళ్లి రోజు కోసం డబ్బులు ఇచ్చాడు, నేను కొనుక్కున్నా అంతే. చూసుకో మమ్మీ, ఇది నేను మా ఆయన నాకు పెళ్లి రోజు కోసం డబ్బులు ఇస్తే దాంతో కొనుక్కున్నా, నా డబ్బులు కాదు సరేనా. మళ్ళీ ఎందుకే చీరలకి అన్ని డబ్బులు వేస్ట్ చేస్తావు, బంగారం కొనుక్కో, వెండి కొనుక్కో అని చెప్పద్దు. మళ్ళా మా అమ్మ ఇలాగే చెప్తుంది ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా ఎందుకు అన్ని చీరలు డబ్బులు వేస్ట్ చేస్తావో అది సేవ్ చేసుకో అంట. మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీని తీసుకుంటే డబ్బులు అంటే జస్ట్ సెకండ్, మా ఎంటైర్ ఫ్యామిలీని తీసుకుంటే నాకున్న కజిన్స్ నా ఫ్రెండ్స్ లైక్ ఇంకా చాలా మందిని తీసుకుంటే డబ్బులు సేవ్ చేయాలన్నా ఝాన్సీనే, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఝాన్సీనే. ఇప్పుడు నేను
ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి కోసం కొనుక్కోవాలనుకోండి 2300, నాకు అదే ఇంకొక 150 రూపాయలు వేస్తే 2 చీరలు వచ్చాయి కదా మమ్మీ. సో ఇది వర్తే కదా అదనమాట. మా అమ్మకి ఇలా చెప్తే అర్థం కాదు. సో ఇట్స్ ఓకే, అమ్మలంతా అలాగే ఉంటారు. ఇది నేను ఇంకా శ్రవణ్ నాకు మ్యారేజ్ డే కోసం డబ్బులు ఇచ్చాడు, దాంతో కొనుక్కున్నాను. ఎలాగో మళ్ళీ వరలక్ష్మి కోసం అమ్మవారికి కొనాలి కదా, అప్పుడు ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఎలాగో కొనుక్కున్న వెంటనే కుట్టి కట్టుకునే టైప్ అయితే అస్సలు కాదు నేను. నా దగ్గర నేను ఎప్పుడైనా కట్టుకున్నానంటే ఆ చీర అది ఎప్పుడో కొనుంటాను, ఎప్పుడో కుట్టిస్తాను, ఇంకెప్పుడో కట్టుకుంటాను అనమాట. అదనమాట మ్యాటర్. మా మమ్మీ అయితే ఈ వీడియోస్ నేను ఖచ్చితంగా తిడుతుంది, బట్ ఇట్స్ ఓకే, ఇది మీ అల్లుడు ఇచ్చిన డబ్బులు మమ్మీ, నాది కాదు, ఓకేనా. సో అది మ్యాటర్. సో ఇంకా ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి, అవి అయితే చేసుకుందాం. ఇట్లా ఏదైనా చీరలు, ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఆ జ్యువెలరీకి అయితే అమ్మ ఖచ్చితంగా తిడుతున్నాను. చీరలకి అయితే ఇంకా తిడుతుంది, ఎందుకు ఇమిటేషన్ జ్యువెలరీ కొంటావు, నీకు ఉన్నాయి కదా ఎందుకు కొంటావు అంటే మ్యాచింగ్ వేసుకోవాలి అందరికీ ఉంటుంది కదండి. సో నేను కూడా అదే గిరాకీ అనమాట. అండ్ చీరలకి అయితే తిట్టదులేండి, ఆల్రెడీ ఇచ్చాను చెప్పాను కాబట్టి కాంప్రమైజ్ అయిపోతుంది మా మమ్మీ అక్కడ. మీ మమ్మీలు కూడా ఇంతేనా, ఎప్పుడు చిన్న చీరలకి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటారా? నాకు కమెంట్స్ అయితే చెప్పండి. నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది ఎక్కడంటే చీరల దగ్గర, అండ్ ఇంటికి కావాల్సిన థింగ్స్కి చాలా ఖర్చు పెడతాను. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ, నాకు మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవడం ఇష్టము. అన్ని మ్యాచింగ్ జ్యువెలరీ గోల్డ్లో చేయించుకోలేం కదా, సో అందుకోసమే మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాను. దానికి ఇంక ఫుడ్, నేను ఎంత పెద్ద ఫుడ్డీ అంటే అంత పెద్ద ఫుడ్డీ. నా స్విగ్గీ బిల్లులు చూస్తే మీరు అందరూ షాక్ అవుతారనమాట. అంత తింటా, అసలు తినడం అంటే వీక్లీ వన్స్ ఆర్డర్ చేసుకుంటాను అంతే, పెద్ద ఎక్కువ తినను. ఒకప్పుడు ఇంకా భయంకరంగా తినేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు, అట్లా అలవాటు అయింది ఇది. అండ్ ఇప్పుడు కొంచెం డబ్బులు సేవ్ చేయాలి కదా అని చెప్పి కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను చాలా వెళ్ళి తింటాం అనమాట. సో ఫుడ్కి, బట్టలకి, జ్యువెలరీకి, ఈ 3కి ఎక్కువ ఖర్చు పెడతాను. మీరు కూడా నాలాగైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంకా వేరే పనులు ఉన్నాయి, అవి చేసుకుందాం. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నేను మళ్ళీ వ్లాగింగ్ ఏం చేయలేదు. ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉంది, సో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్తే ఇంకా శ్రావణ్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు, అక్కడే ఉండమన్నాడు. ఇంకా ఆ తర్వాత అక్కడ మేము మళ్ళీ మూవీకి వెళ్తున్నాము. సెకండ్ షో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా అక్కడికి వెళ్తే శ్రావణ్ అక్కడికి వెళ్ళాక నేను వ్లాగింగ్ ఏం చేయను, బికాస్ వాళ్ళు కంఫర్టబుల్ కాదు వీడియోకి. అండ్ నాకు కొంచెం మొహమాటం, అలా అంత క్లోజ్ కాదు కదా వీడియో తీయలే నేను, అందుకే అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. ఆ తర్వాత శ్రావణ్ పిక్ చేసుకుంటాడు, మూవీకి వెళ్ళేదామంతా కూడా నేను వ్లాగింగ్ చేస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి కొన్ని థింగ్స్ ఉంటే అవి ఇంకా ఇంట్లో పెట్టేసి మళ్ళీ అయితే మేము మూవీకి స్టార్ట్ అయ్యాము. సెకండ్ షోకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. హిట్ 3 అనుకుంటా మూవీ పేరు, నా అనేది. సో థియేటర్ అయితే ఫుల్గానే ఉంది. ఆ రోజు ఇంకేదో హిందీ మూవీ కూడా రిలీజ్ అనమాట. సో యాజ్ యూజువల్ 10 నిమిషాలు లేట్గా పోలేదు, 5 మినిట్స్ లేట్ అయ్యాము. బట్ స్టిల్ మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు కదని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. మేము ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఫస్ట్ 2-3 మినిట్స్ అయితే మిస్ అయిపోయామన్నమాట. ఇంకా మూవీ స్టార్ట్ అయిందని చెప్పి అందరూ వెళ్ళేటప్పుడు మేము కూడా ఇంకా పరిగెత్తామన్నమాట లోపలికి. ఫైనల్గా మూవీ అయితే అయిపోయిందనమాట. నేను హిట్ 1-2 చూడలేదు. నాకు క్రైమ్ థ్రిల్లర్స్ పెద్దగా నచ్చదనమాట. నాకు ఎందుకో ఆ బ్లడ్ చూడడం ఇష్టం ఉండదు. సో అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. కాకపోతే హిట్ 3 బాగుందని చెప్పి శ్రావణ్ తీసుకొచ్చాడు. మూవీ అయితే బాగుంది, అంటే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గానే ఉందన్నమాట. అండ్ ఫైనల్గా మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. Sun hitting my shades, riding low and slow, this vibe